హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్విస్ట్. నేను మీ సాయిశ్రీ. ఈరోజు మన ఛానల్లో నేను వంకాయ పచ్చిమిర్చి కారం రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఈ వాటర్లో 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు వంకాయలు నల్లగా అయిపోతాయి అనుకుంటే మాత్రం ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉంచుకోండి కట్ చేసేటప్పుడే. ఇప్పుడు పచ్చిమిర్చి కారం కోసం నేను ఇక్కడ 7 నుంచి 8 పచ్చిమిరపకాయల వరకు తొడలు తీసేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా సగం కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అందులోనే మనం రెడీగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని 3-4 మినిట్స్ కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. లేకపోతే పచ్చిమిర్చి మంచిగా మెదగదు. చూసారు కదా వీడియోలో, ఈ విధంగా పేస్ట్ రెడీ అవుతుంది. దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండీలు పెట్టుకోండి. ఈ బాండీలు కొంచెం వేడయ్యాక అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ తాలింపులు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. తాలింపు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఆయిల్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ యాడ్ చేశాక గంట తీసుకొని నూనెలో బాగా ముక్కలన్నీ కలిసేలాగా 2 నిమిషాల వరకు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి. ముక్కలు కలిపాక మూత పెట్టేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని కలిపేసుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసాక గంట తీసుకొని మళ్ళీ ఇంకొకసారి ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఎక్కువసేపు కలపకండి, ముక్కలు గుజ్జుగా బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు గంట తీసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకోండి. కూరని ఎక్కువ తిప్పకండి, ముక్కలు మెత్తగా అయిపోతాయి, చిదిరిపోతాయి ముక్కలు. సో అలా కాకుండా జస్ట్ తిప్పేయండి అటు ఇటు. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో అందులోనే కొంచెం 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకోండి. సో ఈ పచ్చిమిర్చి కారం బాగా ముక్కకు పడుతుంది. అండ్ ఆల్సో అడుగంటకుండా ఉంటుంది కూర. వాటర్ కూడా మనం దాన్ని మొత్తం ఉడికించుకోవాలి. వాటర్ వేసాం కదా, దాన్ని కూడా ఉడికించుకోవాలి వాటర్ని. ఇలా వేసిన తర్వాత కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంది. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మూత పెట్టేసుకోండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా బాగా ఉడుకుతూ ఉంటుంది. మనం వేసిన వాటర్ కూడా బాగా అందులో కూరలో కలిసిపోతాయి. ఏమీ మనకి వాటరీగా ఏమి ఉండదు కర్రీ. ఆ వాటర్ వేసుకుంటేనే బాగా ఆ మసాలా, మనం పచ్చిమిర్చి కొత్తిమీర మసాలా వేసుకున్నాం కదా, అది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే మనం గుజ్జంతా వాటర్ లేకుండా ఇలాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఈజీ హెల్దీ వంకాయ పచ్చిమిర్చి కొత్తిమీర కారం కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనం అన్నంలోకి చపాతీలోకి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కర్రీ పూరీలోకి ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.